రూపాయి కడితే అది మళ్ళా బొంకన్నే అవుతుందట. అగు అట్లనే ఉంది కదా కొందరు హోటల్లో చేస్తున్న నిర్వాకం చూస్తుంటే. ఓ దిక్కు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెకింగ్లు చేసుకుంటా తోడుకలు తీస్తున్నా కొందరి బుద్ధి మాత్రం చక్కగా అయితలేదు. ఎటుగుడుక తినేది మనం కాదు కదా, ఎట్లా వండితేంది పైసలు వస్తే చాలు అన్నట్టే చేస్తురు ఈ హోటలోళ్ళు. కానీ ఎన్నడో పరిగిట్లా అడ్డంగా దొరికి మళ్ళా ఆఫీసర్లతోనే ఆ చింతలే ఇచ్చుకుంటారు. భయంగల్ల కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు ఓ దిక్కు ఆఫీసర్ల భయం ఉన్నట్టు యాక్టింగ్ చేసుకుంటేనే ఇంకో దిక్కు పార్టీ లేనట్టు చేస్తుంటారు కొందరు హోటలోళ్ళు. ఎంతగానని చెప్పినా ఎన్ని వీడియోలు చూపించినా తప్పక ఎన్నడో ఓ పారి బయట హోటళ్లలో తినవలసి వస్తది. పోని రోడ్ల మీద తింటే మంచిగా ఉండదని 100 రూపాయలు ఎక్కువైనా సరే అని పెద్ద పెద్ద పేరున్న హోటళ్లలో తింటారు. కానీ వీటి పనితనం చూస్తే పైన పటారం లోన లొటారం అన్నట్టే ఉన్నాయి కదా. ఇగో గీ అన్న బాధ కూడా గదేనట. ఏమైందో జర చెప్పుకరా అన్న. ఇందులో ఎంట్రీకి వస్తే తీసి నేను ఇక్కడ ఇట్లా అన్నాను. అన్న తర్వాత సగం తిన్న తర్వాత ఇది ఇట్లా తీసి ఇట్లా పెట్టుకొని మొక్కలు పెట్టుకునేసరికి ఇది పుచ్చుకుంది. అదేదో ఉంది కదా పుచ్చుకుంటే ఏంటని తీసి చూసేవరకు ఎప్పుడు ఎంత భయంకరంగా ఉంది చూడాలి. రేపు ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఫుడ్ పాయిజన్ అయితే ఇది పుచ్చుకుంటే నేను తీసి కింద వేసిన. వీళ్ళు ఏమంటున్నారు మేడం? వాళ్ళు ఇప్పుడు వచ్చి తినే ఫుడ్ లో సారీ చెప్తే వెళ్ళిపోతారా చెప్పండి? రేపు నాకేమన్నా అయిందనుకో ఏంది? చూసిర్రా ఎంత దొడ్డుందో పురుగు. ఒంటిక పోయి తింటే ఏదో ఒక హోటల్లో అడుగుబడుగు దాంట్లో తినొస్తాం. కానీ ఇంటోళ్ళని బయటకు దొలుకొస్తే జర పెద్ద పెద్ద అవిట్లనే తినిపిస్తారు కదా. అందుకే గీ అన్న కూడా వాళ్ళ ఇంటి ఆమెను దొలుకొని జర పెద్దగా మంచిగా ఉంది కదా అని హైదరాబాద్ పిర్జాది కూడా వరంగల్ హైవే మీద ఉన్న శ్రీ రాఘవేంద్ర హోటళ్లకు ఇంత నాష్ట చేద్దామని పోయిండు. ఇక చల్ల వాతావరణానికి వేడి వేడిగా ఓ మసాలా దోశ చెప్పిండు. ఇక మసాలా దోశల రుచి ఇంకా కమ్మగా ఉండాలని ఓ జల్ల పురుగు కూడా వేసిచ్చిర్రు. మొదలు సాంబార్లో ఇంటికి వస్తే పోని అయిందేమో అని తీసి పక్కకు పెట్టిరట. కానీ మెల్లగా దోశ ఉంచుతుంటే చేతికేందో ముళ్ళు లెక్క ఉచ్చుకుంటుందని తీసి చూస్తే అందులో మంచిగా పురుగును డీప్ ఫ్రై చేసి ఇచ్చిర్రు. ఇంకా నయం నామినాక తెలవలేదు. ఏంది దాని హోటల్లో గట్టిగా అడిగితే తప్పుడు చేస్తలేరట. ఏందో ఏమో దినామోదిక్క ఆఫీసర్ల చెకింగ్లు చేస్తున్నా కూడా కొందరికి ఇజ్జతిమానమే లేకుండా పోతుంది. అందుకే ఎంత వీలైతే అంత బయట తినుడు బంద్ చేయుర్రి. 4 రోజులు ఎక్కువ బతుకుతారు. ఏమంటున్నాం? నిన్న ఆఫీస్ వచ్చి సాయంత్రం ఇంటికి పోతప్పుడు నడుమిట్లనే వానందుకుంది. దంచేసరికి ముద్ద దాడిచి చల్లగా వణుకుకుంటే ఇంటికి పోతే మా అమ్మ ఇంటికాడ సుక్క నీళ్లు లేవు, కనీసం ఆకిలి కూడా తడవలే. మా అమ్మనేమో ఏందేయిడా వాన లేదు, నువ్వేమో ఏడదడిచినావు, ఎడ్దిరిగా పోయినావు, నాటకాలు ఆడుతున్నావు అని తిట్టవాటే. గట్లుంది వానదేవునితోని. మొగులున్న కాడ దంచిడిస పెడితే ఇంకో తానే ఎండ కొడుతుంది. ఇగో అచ్చం గీడైనట్టే. కానీ ఇది జర గమ్మతి ముచ్చట్నే ఉంది చూడు. ఈ వానకాలంలో వానదేవుని అసలు నమ్మే తట్టేలేదుగా. మన ఇంట్లో ఉన్నంత సేపు వాన రాదు. జర్ర పని మీద బయటకు వెళ్తే చాలు దాన్ని చిడ్స పెడుతుంది. ఓ కూరలో వాన ఉంటది, ఇంకో తాన సుక్క నీళ్లు కూడా ఉండేవి. కానీ గిడ మరీ చిత్రం ఉంది చూడురి. గమ్మత్ చూసిరా, ఒకటే గల్లి ఒకటే రోడ్డు, సగం దడిచింది సగం దడవలేదు. ఇంత మీదికెళ్లే వాళ్ళన్న పైపు తోటి నీళ్ళు చల్లుతుర్రు అనుకునేరు. వాన కొడుతుందాడా. గమ్మతుందిలే, ఏం చేస్తాం. వాన దేవుడు అట్లా ఆట ఆడుతుండు. ఇది మన హైదరాబాద్ లోనే ఓ గల్లీలో అయింది. ఏంది ఇది వాన గిట్ల కొట్టబట్టే అని ఎక్కడోళ్ళు అక్కడ వీడియోలు తీసుకుంటే నోరు తెరిచి నిలబడ్డారు. మామూలుగా రోడ్డు మీద పోతప్పుడు వాన పడితే అందరు ఏ చెట్ల కిందనో రేకుల సాటుకు పోయి నిలబడతారు. కానీ గిడ వాన ఇట్లా సగం సగం కొట్టేసరికి అందరు ఆడనే వాన కొట్టని కడమ రోడ్డు మీద నిలబడ్డారు. గిట్లా ఏందో ఏమో ప్రకృతి చేసే అద్భుతాలు గిట్లనే ఎవ్వలకు అర్థం కాకుంటుంటాయి అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ఈ సంగతి ఎరకైనోళ్ళంతా.